నియోజకవర్గంలో యానాదులు మరియు చల్లా యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీల్లో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6000 ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి